వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా నిలవనున్నారు. దాదాపు 9 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మైనారిటీల మెప్పు పొందిన వారిని విజయం వరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో మైనారిటీలకు అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ వారి మనసులకు దగ్గరయ్యారు. దీంతో వారు టీఆర్ఎస్పై అభిమానం పెంచుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్లో అత్యధికంగా రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ముస్లిం ఓటర్ల వాటా 12.7% హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉండగా 19,59,490 ఓట్లు ఉండగా అందులో 60% అంటే దాదాపు 11,75,000 మంది ముస్లిం ఓటర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బరిలో ఉన్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఆయన గెలుపు దాదాపు ఖాయమే. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 19,54,813 మంది ఓటర్లు ఉండగా 27% అంటే దాదాపుగా 5,27,000 మంది ముస్లిం మైనార్టీలే ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులు గెలుపోవటంను ముస్లింలే నిర్ణయించే పరిస్థితి ఉంది. చేవెళ్లలో 24,15,598 ఓట్లకు గాను 16% అంటే 3,86,000 వరకు మైనార్టీలవే ఉన్నాయి. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కూడా 10% మంది ముస్లిం ఓటర్లు ఉండటం విశేషం. ఇక్కడ 31 లక్షల మంది ఓటర్లు ఉండగా 3 లక్షలకు పైగా మైనార్టీలే ఉన్నారు. నిజామాబాద్లో 15,54,000 ఓట్లలో 2,64,000 అంటే 17% ముస్లిం ఓటర్లవి. జహీరాబాద్లో 14,95,000 ఓట్లలో 14% అంటే 2,10,000. మహబూబ్నగర్లో 15 లక్షల ఓట్లలో 11% అంటే 1,65,000. ఆదిలాబాద్లో 14,78,662 ఓట్లకు గాను 12% అంటే 1,78,000 వరకు. మెదక్లో 15,95,272 ఓట్లకు గాను 10% అంటే 1,60,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో 5 నుంచి 10% వరకు ఉన్నారు. స్వరాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు మొదటి నుంచి టీఆర్ఎస్కు పూర్తిగా అండగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు వారి మనసును గెలుచుకున్నాయి. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపారు. షాదీ ముబారక్ ద్వారా ఇప్పటివరకు 90,000 పేద ముస్లిం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఇమాంలు, మౌజన్లకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వటం, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా వారికి దగ్గరయ్యారు. ఫలితంగా అసెంబ్లీ, జేహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఘన విజయాలు కట్టబెట్టారు. లోక్సభ ఎన్నికల్లోనూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. టీఆర్ఎస్ను 16 స్థానాల్లో గెలిపించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేలా బలమివ్వాలని, కాంగ్రెస్ బీజేపీలని తిప్పికొట్టాలని ఎంఐఎం ప్రచారం చేస్తుండటం మరింత కలిసొస్తున్న అంశం. సీఎం కేసీఆర్ వంటి తెలివైన నాయకుడు దేశానికి అవసరమని ఎంపీ అసదుద్దీన్ పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ఓట్లు 12.7%. షాదీ ముబారక్ లబ్ధిదారులు 90,000 మంది వరకు ఉన్నారు. ఇమాంలు, మౌజన్లకు జీతం 5,000. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు మద్దతు పలికి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎంఐఎం టీఆర్ఎస్కు అనుకూలంగా ప్రచారం చేయటం, ముస్లిం మత పెద్దలు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటించడం కలిసొచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండగా ఇందులో 30 నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. హైదరాబాద్లోని దాదాపు 15 నియోజకవర్గాల్లో ముస్లింలే నిర్ణయాత్మక శక్తి. హైదరాబాద్ మినహా మిగతా 21 నియోజకవర్గాల్లో 15%, 13 నియోజకవర్గాల్లో 10 నుంచి 15% ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్లోని చార్మినార్, యాకుత్పురా, బహదూర్పల్లి, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్పేట, కార్వాన్ నియోజకవర్గాల్లో 60% ఓటర్లు వారే. జూబ్లీహిల్స్లో 33%, గోషామహల్లో 26%, ముషీరాబాద్లో 19%, ఖైరతాబాద్లో 21%, అంబర్పేటలో 18%, రాజేంద్రనగర్, మహేశ్వరం, తాండూరులో 20 నుంచి 30% ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లపై ఎంఐఎం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాన్సువాడ,
కామారెడ్డి, ఆర్మూర్, జుక్కల్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, రాజేంద్రనగర్, తాండూరు, మహేశ్వరం, కుకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్ నియోజకవర్గాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ మినహా ఎంఐఎం పోటీ చేయని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్కు ఆ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. లోక్సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్ మినహా అన్ని చోట్ల తోడుగా నిలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని నాయకులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.